నల్లకలువ 112th చాప్టర్. ఇక్కడ వేద్ మాత్రం టీవీలో ఫుల్ రొమాంటిక్ పాటలు పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వైషు డోర్ దగ్గరికి రాగానే ఎన్నో రాత్రులొస్తాయి కానీ రాది వెన్నెలమ్మ అని లిరిక్స్ వినగానే వైషు గుండె జారి కడుపులోకి వస్తుంది. ఏంటి, ఈయనకి ఇలాంటి సాంగ్స్ తప్ప ఇంకే సాంగ్స్ దొరకలేదా అని అనుకుంటూ లోపలికి వెళ్ళడానికి తటపటాయిస్తూ ఉంటుంది. ఏమైంది వైషు, నువ్వు నీ మొగుడికి భయపడితే నీ ఫ్యాన్స్ హర్ట్ అవుతారే అని మనసు చెప్తుంటే, ఇది భయం కాదు సిగ్గు అని వైషు అనేసరికి, ఆ సిగ్గుని తీసి పక్కన పెట్టేయ్. నిన్ను అలా చూసింది నీ మొగుడే. అయినా నిన్ను అలా చూసి ఎక్కడ కాపురం చేస్తాను అని నీ మొగుడు భయపడాల్సింది పోయి నువ్విలా వారికి సిగ్గుపడుతూ కూర్చుంటావా అని మనసు కసిరేసరికి, మొగుడు అలా చూసినా సిగ్గుపడడం మా ఆడజాతికి కామన్. అయినా నీ పిచ్చి కాని నన్ను అలా చూసిన ఆ తిక్క మనిషికి నా రంగే కనిపిస్తుంది కాని నా అందాలు కనిపిస్తాయా ఏంటి అని వైషు అనగానే, ముందు నువ్వు నీ మొగుడు ముందుకు పో, అప్పుడతనికి ఏం కనిపించిందో తెలుస్తుంది అని మనసు కసిరేసరికి, సరేలే వెళ్తా అని వైషు ఈస్ బ్యాక్ అనుకుంటూ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన వైషుకి ఎన్నో రాత్రులొస్తాయి కానీ రాది వెన్నెలమ్మ అని సాంగ్ వింటూ వైషు వైపు చూస్తున్న వేద్ బాబు కనిపిస్తాడు. వైషు ఏం మాట్లాడకుండా బెడ్ ఎక్కేసి ఇద్దరి మధ్యలో పిల్లో వాల్ పెడుతుంది. అయోమయంగా చూస్తున్న వేద్, ఎందుకే పిల్లోస్ని కూడా బెడ్ మధ్యలో పడుకోపెట్టావు అని అడుగుతాడు వేద్. అది విడిపోవాలి అని ఫిక్స్ అయినప్పుడు విడివిడిగా పడుకుంటేనే బాగుంటుంది కదా, అందుకే ఇలా అన్నమాట అని చెప్పి హాయిగా తన ప్లేస్లో పడుకుంటుంది వైషు. తిక్కలేచిన వేద్ పిల్లోస్ తీసి పక్కన పడేస్తాడు. ఏంటి, మీరెందుకు అలా చేశారు? నాకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేదా మీకు అనగానే, అదేం లేదు, పిల్లోస్ పెడితే నాకు ప్లేస్ సరిపోవట్లేదు అందుకే అని కవర్ చేసుకుంటాడు వేద్. ఓ అవునా అనగానే, అవును అన్నట్టు బుద్ధిగా తల ఊపుతాడు వేద్ బాబు. ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు ఏం చేయండిలేండి అని వైషు అనగానే తెగ సంబరిపడిపోతాడు వేద్. వైషు అక్కడ్నుంచి లేస్తుంటే, బాత్రూంకి వెళ్తున్నావా అని అడుగుతాడు. లేదు, సోఫాలో పడుకోవడానికి వెళ్తున్నా అనగానే వెలిగిపోయిన మొహం కాస్త మాడి మసైపోతుంది. వైషు వెళ్ళి సోఫాలో పడుకోగానే, అక్కడ కంఫర్ట్గా ఉండదు, నువ్వు కూడా నాలాగా కింద పడ్డావనుకో నడుము విరుగుతుంది అని చెప్తాడు వేద్. వైషుని ఎలాగైనా బెడ్ పైన పడుకునేలా చెయ్యాలి అని. నాకు పడుకున్న తర్వాత అటు ఇటు కదిలే అలవాటు లేదులేండి అని చెప్పి దుప్పటి నిండుగా కప్పుకొని నవ్వుకుంటుంది. ఈ రాక్షసేంటి ఇలా తయారైంది, మాట్లాడితే చాలు విడాకులంటుంది. నేను కదా విడాకులు కావాలి అని అనాలి, అది వద్దు అని అనాలి అనుకుంటూ బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకుంటాడు. నిద్ర పడితే కదా అటూ ఇటూ దొర్లి, ఇక తన వల్ల కాక బెడ్ మీద నుంచి దిగి వైషుని దుప్పటితో సహా ఎత్తుకుని బెడ్ మీద పడేస్తాడు. దెబ్బకి లేచిన వైషు, నీకేమైనా పిచ్చి పట్టిందా అనేసరికి, నోరు మూసుకుని ఇక్కడే పడుకో అని తను కూడా బెడ్కి ఇంకోవైపు చేరితే, నేను పడుకోను అని బెడ్ దిగబోతుంది వైషు. తన చెయ్యి పట్టుకుని తన వైపు లాక్కొని తన మీద కాళ్ళు చేతులు వేసి గట్టిగా పట్టుకుని పడుకుంటాడు వేద్. వైషు గింజుకున్నా కానీ వదిలిపెట్టడు. ఇక తనే తగ్గి కామైపోయి, మరి విడాకులిచ్చాక నేను వెళ్ళిపోయాక ఇలా ఎవరిని పట్టుకుని పడుకుంటారు అని అడుగుతుంది వైషు. కాని సమాధానం ఉంటేగా, ఎప్పుడో
నిద్రలోకి జారుకున్నాడు వేద్. నిద్రపోతున్న వేద్ని చూసి, ఈడియట్, నాకు నిద్ర లేకుండా చేసి ఎంత హాయిగా నిద్రపోతున్నాడు అని ముద్దుగా కసిరి వేద్ తనని న్యూడ్గా చూడడం గుర్తొచ్చి సిగ్గుపడుతూ కళ్ళు మూసుకుంటుంది. డిన్నర్ చేసి తన రూంలోకి వచ్చిన విశ్వకి రాత్రి నుండి మైండ్ పనిచేయదు. రూమ్ మొత్తం నిహారిక కనిపిస్తుంటే కామ్గా బెడ్ ఎక్కి కళ్ళు మూసుకుంటాడు. గుర్తొస్తున్నానా లేక పూర్తిగా ఎరేస్ చేశావా? అసలే ఇప్పుడిప్పుడే నీ మనసులోకి దూరుతుండగా దూరం పెట్టేశాను. ఏం చేస్తావో, మన పెళ్లిని నిలుపుతావో తెంపేస్తావో అనుకుంటూ నిహారిక గురించి ఆలోచనలతోనే నిద్రలోకి జారుకుంటాడు విశ్వబాబు. అసలెంత పొగరు! కనీసం నా వైపు చూడను కూడా చూడలేదు. నేను లేనని హాయిగా ఉంటున్నాడా ఏంటి? నన్ను మర్చిపోతాడా నిజంగానే అని అనుకోగానే నిహారిక కళ్ళల్లో నీళ్లు నిండుకుంటాయి. ఎందుకు ఏడుస్తున్నావు? నీకు కావలసింది అదే కదా అని మనస్సాక్షి చెప్తుంటే, నాకు వేదింకా మా నాన్న ఏడవడం కావాలి, విశ్వకి దూరంగా ఉండడం కాదు అని చెప్తుంది నిహారిక. అంటే నువ్వు విశ్వని ప్రేమిస్తున్నావా అని మనస్సాక్షి ప్రశ్నించగానే గప్చుప్గా కళ్ళు మూసుకొని పడుకుంటుంది పాప. సో ఇదేనండి నల్ల కలువ 112th చాప్టర్. నిహారిక రియలైజ్ అవుతుందా మరి మన వేద్ బాబు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి కొత్త కొత్త కథల కోసం మరియు కొత్త కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ వినయాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరవకండి. థ్యాంక్ యూ. బాయ్.